హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పూలు కట్టడం రాని వాళ్ళు ఎలా ఈజీగా పూలు కట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇలా కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. థ్రెడ్ని ఇలా ఎడమ చేత్తో ఇలా పట్టుకోవాలి, రెండు వేళ్ళతో. ఇలా రెండు పూలు తీసుకొని పై వైపు ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ రెండు పూలు తీసుకొని ఇలా కింద వైపు ఇలా పెట్టుకోవాలి. దారం మధ్యలో ఉండాలి. ఇప్పుడు కుడి చేత్తో ఇలా పువ్వుకి ఒక చుట్టు అయితే వేసుకోవాలి కింద వైపు. ఇప్పుడు ఇలా చూసారు కదా, ఇలా పట్టుకొని ఆ థ్రెడ్ని ఇలా వేళ్ళతో ఎత్తుకొని ఇలా పై వైపు పువ్వుకి ఇలా వేసి చూడండి, చూపిస్తాను ఇంకోసారి. ఇలా ఎత్తి ఇలా పువ్వు లోపల వేసి ఇలా లాగితే అది ముడి పడిపోతుందండి పువ్వుకు. చూడండి, అలాగే నిదానంగా చూడండి, అర్థమవుతుంది. ఇలా పువ్వులను ఇలా జోడించుకొని కింద పువ్వుకి ఇలా మళ్ళీ పై వైపు రెండు పువ్వులని సపరేట్ చేసుకొని ఇలా చూసారు కదా, ఇలా దీన్ని ఇలా లాగి అందులోకి లాగేస్తే ముడి పడిపోతుంది పువ్వుకు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా కట్టుకోవచ్చు పువ్వులు. చూస్తున్నారు కదా, అలాగే నిదానంగా చూడండి, అర్థమవుతుంది. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా కింద వైపు రెండు పూలు, పై వైపు రెండు పూలు పెట్టుకోవడము, ఇలా గొలుసు వేసుకోవడము. ఇలా చూసారు కదా, ఇలా చుట్టుకొని ఇలా పై వైపు ఇలా వేసుకుంటే ముడి పడిపోతుంది. చాలా ఈజీగా కట్టుకోవచ్చండి పువ్వులు అనేది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో, ఒత్తుగా వచ్చాయి. ఒకటి తర్వాత ఒకటి పెడతాం కదా, కాస్త దగ్గరగా జరుపుకోవాలి, లేదంటే దూరంగా వస్తాయి, ఒత్తుగా రావన్నమాట. ఇలా దగ్గరగా జరుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. చూస్తున్నారు కదా, నేను మొత్తం అలాగే కట్టుకుంటున్నాను. కాస్త పూలు తీసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. చూసారు కదా, మనం మనసు పెట్టి చేస్తే రానిదంటూ ఏదీ లేదండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కట్టుకున్నాను. ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.